హాయ్ ఫ్రెండ్స్. జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశం మొత్తం ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను తీసుకురావడం. దీని ద్వారా మిగతా సమయంలో పరిపాలన మీద దృష్టి పెట్టొచ్చు అనేది బీజేపీ ఉద్దేశం. కానీ ఎలా? దీని మీద ఎలాంటి పరిశోధనలు చేయకుండా ఏదో తొందరలో తీసుకురావడం అనేది కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంటుంది. రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఎందుకంటే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం. అలాంటిది మన భారత రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంను రూపొందించేటప్పుడు ఎక్కడ కూడా రాజ్యాంగంలో జమిలీ ఎన్నికలకు అనుకూలంగా రూపొందించలేదు. దీనికి కారణం మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు, చాలా సంస్కృతులు, చాలా భాషలు, చాలా ప్రాంతీయ పార్టీలు వీటన్నిటికీ ఒకేసారి అనుకూలంగా ఎన్నికలను నిర్వహించడం కష్టమని కావచ్చు. అలా జమిలీ ఎన్నికలను తీసుకుని రావాలంటే రాజ్యాంగంలో దాదాపు 18 సవరణలు చేయాలి. అలా చేయడం అంటే రాజ్యాంగ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని మార్చడం అవుతుంది. దీనికి అన్ని పార్టీల, రాష్ట్రాల మద్దతుతో పాటు లోతైన విశ్లేషణ, పరిశోధన జరగాలి. అలా కాకుంటే రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అవుతుంది. మన దేశంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా జరిగే పండుగ ఏది అంటే ఎన్నికలు. మన ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక ప్రధానమంత్రి ఓటుకు ఎంత విలువ ఉందో, ఒక ముఖ్యమంత్రి ఓటుకు ఎంత విలువ ఉందో, ఒక కలెక్టర్ ఓటుకు ఎంత విలువ ఉందో, అంబానీ, అదానీ ఓటుకు ఎంత విలువ ఉందో, ఒక మారుమూల గ్రామంలో రేపో మాపో చనిపోయే ఒక పండు ముసలివాడి ఓటుకు కూడా అంతే విలువ ఉంది. అలాంటప్పుడు ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్య మార్పు ఆ ముసలివాడి ఓటు మీద ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలి. మన దేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీకి ఓటు వేయాలి, దేశ ప్రయోజనాల కోసం ఏ పార్టీకి ఓటు వేయాలి, సొంత ప్రయోజనాల కోసం ఏ పార్టీకి ఓటు వేయాలి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. దానివల్ల ఈ జమిలీ ఎన్నికలలో ఏదైనా ఒకే పార్టీ మాత్రమే ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అయితే బలంగా ఉందో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడి ఆ పార్టీనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మిగతా పార్టీలు నష్టపోయే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటే రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ 2 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. అప్పుడు బీజేపీ నష్టపోయే అవకాశం ఉంది. అదే తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉంటే 2 ఓట్లు బీఆర్ఎస్కే పడే అవకాశం ఉంది. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో నష్టపోయే అవకాశం ఉంది. దాంతో చాలామంది ఒకే పార్టీకి ఓటు వేయడం వల్ల ఒకే పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మిగతా 5 సంవత్సరాలు మొత్తం కూడా దేశం మీద నియంతృత్వ అధికారాన్ని చూపే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ను నిర్వహించే సత్తా ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఉందా? ప్రజెంట్ జరిగే ఎన్నికలలోనే అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటి మీద హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా కొన్ని కేసులు నడిచాయి. అలాంటిది దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్స్ను తీసుకురావడం వల్ల ఎన్నికలలో అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాంతో బలమైన పార్టీలు ఎన్నికలలో ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో జమిలీ ఎన్నికలలో సమస్యలు వచ్చి ఎన్నికలు ప్రజాస్వామ్యంగా కాకుండా ఉండే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి కారణాలేంటి? డబ్బును, సమయాన్ని వృధా చేయకుండా కాపాడడం. అసలు ఎన్నికలలో డబ్బు ఎలా వృధా అవుతుంది? ఎన్నికలలో డబ్బును 2 రకాలుగా ఖర్చు పెడుతున్నారు. ఒకటి ప్రభుత్వం చేసే ఖర్చు, 2 రాజకీయ పార్టీలు చేసే ఖర్చు. ఒకటి ప్రభుత్వం చేసే ఖర్చు. ప్రభుత్వం ఖర్చు చేసే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ప్రజల దగ్గరికే కదా. ఎన్నికల వల్ల ప్రజలకు ఉపాధి దొరికి ప్రభుత్వం చేసే ఖర్చు మొత్తం ప్రజల దగ్గరికే వెళ్తుంది. ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బే కదా, ప్రజలకే ఉపాధి ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాంట్లో బాధపడాల్సిన అవసరం ఏముంది? 2 రాజకీయ పార్టీలు చేసే ఖర్చు. ఎన్నికలలో ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీలు వివిధ రకాల పద్ధతులలో డబ్బును ఖర్చు చేస్తాయి. కానీ రాజకీయ పార్టీలు ఎవరి కోసం డబ్బును ఖర్చు పెడుతున్నాయి? అధికారంలోకి రావడానికి. దానికి ప్రజలు బాధపడాల్సిన అవసరం ఏముంది? రాజకీయ పార్టీల డబ్బు ప్రజలకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఒకేసారి ప్రజల దగ్గర నుండి ఓటును కొనవచ్చు. దాంతో రాజకీయ పార్టీలకు డబ్బు మిగులుతుంది. మిగతా 5 సంవత్సరాలు ప్రజల దగ్గర నుండి డబ్బును దోచుకోవచ్చు. అంటే ఈ జమిలీ ఎన్నికల వల్ల ఒకేసారి తక్కువ ఖర్చుతో అధికారంలోకి వచ్చి మిగతా 5 సంవత్సరాలు ప్రజల మీద బాధ్యత లేకుండా దోచుకొని సెటిల్ కావచ్చు. దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం? రాజకీయ పార్టీలకు ఉపయోగం కానీ ప్రజలకు కాదు. దోపిడీ పెరిగిపోయే అవకాశం ఉంది. సమయం. జమిలీ ఎన్నికల వల్ల సమయాన్ని వృధా కాకుండా కాపాడడం. అసలు సమయం ఎవరిది వృధా అవుతుంది? ప్రజలదా? ఎన్నికల వల్ల పేద, మధ్యతరగతి ప్రజల సమయం వృధా కాదు. దేశం అభివృద్ధి చెందడానికి, కూరగాయలు, పెట్రోల్ రేట్లు తగ్గించడానికి, కంపెనీలు తీసుకురావడానికి, రోడ్లు వేయడానికి,
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వాల మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ప్రజలకు ఉంటుంది. ప్రభుత్వాలకు భయం, బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి ఎలక్షన్స్ తీసుకొస్తే మిగతా 5 సంవత్సరాలు ఎలాంటి బాధ్యత లేకుండా ప్రజలను పట్టించుకోకుండా టైంపాస్ చేసే అవకాశం ప్రభుత్వాలకు ఉంది. ఎలక్షన్స్ ముందు చూసుకుందాంలే అనుకుంటారు. ఇందులో సమయం వృధా కావడానికి ఏముంది? ప్రభుత్వాల సమయం వృధా అవుతుందా? ఒక రాష్ట్రంలో 2 లేదా 3 సార్లు ఎలక్షన్స్ జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల సమయం ఏం వృధా కాదు. ప్రభుత్వాలకు ప్రజల మీద బాధ్యత ఉంటుంది. అంతేగాని పరిపాలన ఏం స్తంభించిపోదు. అలాగే కేంద్ర ప్రభుత్వ సమయం వృధా అవుతుందా? 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ ఎన్నికలు దేశం మొత్తం మీద ఒకేసారి జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సమయం ఎక్కడ వృధా అవుతుంది? ఎక్కడ వృధా అవుతుందంటే లోక్సభ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వ సమయం వృధా కాదు. కానీ దేశంలో ఉన్న రాష్ట్రాలలో వివిధ సమయాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం కేంద్ర ప్రభుత్వ సమయం వృధా చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉదాహరణకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వాలు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రచారం చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ఎన్నికలలో ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు మాత్రమే సమయం కేటాయించాలి. కేంద్ర ఎన్నికలలో జాతీయ పార్టీలు సమయం కేటాయించాలి. ఇందులో సమయం వృధా కావడానికి ఏముంది? టైం వేస్ట్ అనేది రాజకీయ సమస్యనే కానీ పరిపాలన సమస్య కాదు. కాబట్టి రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఎలాంటి పరిశోధనలు చేయకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి జమిలీ ఎన్నికలను తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం సరైన పద్ధతి కాదు.